అసలు ప్రస్తుత రాష్ట్రంలో అసలు హోంమంత్రి ఉన్నాడా లేదా, లేకపోతే భారతదేశంలో ఇప్పటివరకు నాకు అవగాహన ఉన్నంత వరకు ఏ రాష్ట్రంలో కూడా హోమ్ మినిస్టర్ లేని రాష్ట్రం ఏది లేదు. హోమ్ మినిస్టర్ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇది తెలంగాణ రాష్ట్రమే అని స్పష్టంగా కనపడతా ఉంది. సరే, మీరు హోమ్ మినిస్టర్ మీరే ముఖ్యమంత్రి ఉంచుకుంటారా, లేకపోతే మీరు ఇంకొకరికి ఇస్తారా, అది మీ ప్రభుత్వం మీ ఇష్టం. కానీ మా ఆవేదన ఏంటంటే కేంద్రం ప్రతి సంవత్సరం ప్రతి మార్చ్ ఏం చేస్తుంటే స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ బ్యూరో వాళ్ళు కావచ్చు, ప్రతి మార్చ్ ఏం చేస్తారంటే ఏ రాష్ట్రంలో క్రైమ్ రిపోర్ట్ ఎలా ఉంది, ఎంత హత్యలు అయినాయి, ఎంత కిడ్నాప్లు అయినాయి, ఎన్ని మానభంగాలు అని ప్రతి ఒక్క దాని మీద పూర్తి స్థాయి కూడా ప్రతి సంవత్సరం కేంద్రము రాష్ట్రంలో రివ్యూ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే 2024-25 కంటే ఈ 24 నుంచి 25 సంవత్సరంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కూడా క్రైమ్ రిపోర్ట్ నమోదైన రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందా అంటే తెలంగాణ రాష్ట్రం. చూడంగానే మా ఆవిదంతా మా బాధంతారే రాష్ట్రం ఎటుపోతుంది. ఈ ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ శాఖ తీసుకొని కేసీఆర్ కట్టించిన మన హైదరాబాద్లో నడిబొడ్డున్న కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ మరి హోంశాఖ మంత్రిగా రివ్యూలు ఎందుకు పెట్టలేకపోతుండ్రు, ఈ అత్యాచారాలు ఎందుకు అరికట్టలేకపోతుండ్రు, లేకపోతే ఈ కిడ్నాప్లు ఎందుకు అరికట్టలేకపోతుండ్రు, ఏదైతే ఈ గన్ కల్చర్ కొత్తగా డైరెక్ట్గా గతంలో ఎక్కడో చూసేవాళ్ళం, మనం ఎక్కడ పాత ఏరియాలో ఎక్కడో చూసేవాళ్ళం. కానీ కరీంనగర్ లాంటి నడిబొడ్డు ఉన్న దుకాణాల్లో పోయి కూడా గన్ కల్చర్ తీసుకొచ్చి దొంగతనం చేసి బంగారం ఎత్తుకుపోయే కల్చర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది. ప్రశాసన్ నగర్ జూబ్లీహిల్స్లో ఉన్న జర్నలిస్ట్ కాలనీ, ప్రశాసన్ కాలనీ అంటే ఏంటంటే IAS IPS ఆఫీసర్ ఉండే కాలనీ. అటువంటి కాలనీలో కూడా ఒక IG స్థాయిలో ఉన్న IPS ఆఫీసర్ ఉన్న తన సతీమణిని కూడా నేపాల్ నుంచి వచ్చి పనిచేసి ఇంట్లో పనిచేసే వ్యక్తే కూడా హత్య చేసి బంగారం ఎత్తుకోబోతుందంటే అంటే మీరు IAS IPSలు నివాసం ఉండే మీ సొంత కాలంలో కూడా దొంగలు ఎత్తుకుపోతుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎవరు కాపాడాలి, ఎవరు బతికించాలి, ఇవన్నీ ఎవరు ఎలా చేయాలి అసలు.